అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ పరిచయాలు. ప్రమోషన్స్, ఆఫీస్ ప్రమోషన్స్. ఒకప్పుడు ఆఫీస్ ప్రమోషన్స్ ఎట్లుంటాయని అంటే, ఆఫీస్కి వాడు జాయిన్ అయిన తర్వాత డే 1 నుంచి వాని ప్రవర్తన ఏంటి, వాని లాగిన్ లాగౌట్స్ ఏంటి, ఆఫీస్కి డ్రెస్ కోడ్తో వస్తున్నాడా లేదా, ఆఫీస్లో ఎంప్లాయీస్తో ఎలా ఉంటున్నాడు, వర్క్ ఎలా చేస్తున్నాడు, వాని సిన్సియారిటీ ఏంటి, వాడు ఎలాంటి భాష ఉపయోగిస్తున్నాడు ఆఫీస్ ప్రెమిసిస్లో, ఇవన్నీ చెక్ చేసి వన్ హార్డ్ వర్క్ ఏంటి, వన్ సిన్సియారిటీ ఏంటి, ఇవన్నీ చెక్ చేసి ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అట్లా లేదు. ఆఫీస్లో 80-90% టీఎల్ దరిద్రులు ఎట్లా తయారైందంటే, మొగోడైతే వాని గులాంగిరి చేయాలి, మందు దాపాలి, పార్టీలకు తీసుకుపోవాలి, దావతులు ఇవ్వాలి, వాని పొగడాలి, వాని బర్త్డేకి విషెస్ చెప్పాలి, వాడు ఇక్కడ ముందరకే చెబితే గుడ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ ఈవినింగ్ చెప్పాలి, గుడ్ నైట్ చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. అదే ఆడవాళ్ళు అయితే కొంతమంది అని చెప్తున్నా, అందరి గురించి కాదు, కొంతమంది ఎట్లా తయారైనంటే ఆ నెంబర్ తిరుగుడు, పార్టీలకు పోవుడు, రెస్టారెంట్లకు పోవుడు, పబ్బులకు పోవుడు, వాని బర్త్డేలకు పోయి డ్రెస్సులు ఇప్పించుడు, ఈ దరిద్రమైన అలవాట్లు కొంతమంది దగ్గర ఉన్నాయి. అది మగోళ్ళైనా కానీ ఆడోళ్ళైనా కానీ వాళ్ళ సిగ్గుచేరాలు ఉన్నాయో లేవో తెలియదు. నేనైతే ప్రీవియస్ ఐడియా కాల్ సెంటర్లో పనిచేసేటప్పుడు ఓడైతే ఇది చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నప్పుడు మా రూమ్లోనే పార్టీ అరేంజ్ చేసాము. ఒకడు లాస్ట్కు ప్రమోషన్ కోసం దిగజారి, అన్న నీ ఉచ్చ పోసినా కూడా తాగుతా అన్న అనే పరిస్థితికి వచ్చింది వాడు. వానికి వారం రోజుల్లో ప్రమోషన్ వచ్చేసింది. అంటే ఎంత దిగజారితే మాత్రం ప్రమోషన్స్ వచ్చే కాలాలు వచ్చినాయి. ఇప్పుడు సిన్సియర్గా ఉండి సిన్సియర్గా చేసుకుంటే ప్రమోషన్లు వచ్చే కాలాలు లేవు. దొంగ లెక్కలు చేయాలి, దొంగ కథలు పడాలి, అన్ని లంగ కథలు పడితేనే ప్రమోషన్స్ వస్తాయి. అవి 80-90% అందరు టీఎల్ దరిద్రులు, వన్ పైన వాళ్ళు అందరూ ఇట్లే తయారైనరు. ఎవరో 10-20% మాత్రమే సిన్సియర్గా వర్క్ చేసి సిన్సియర్గా చెక్ చేసి వాడు ఎంప్లాయీస్ గురించి డీటెయిల్స్ కనుక్కొని ప్రమోషన్స్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. థ్యాంక్ యూ. జై హింద్.